హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్వీకే బాక్స్ ఆఫీస్. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ రూమర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రొనాల్డ్ ఠాకూర్ అండ్ ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయితే చేస్తున్నారు. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందరలోనే రావచ్చు అని కూడా పెద్ద పెద్ద రూమర్స్, పెద్ద పెద్ద వెబ్సైట్స్, పెద్ద పెద్ద రివ్యూవర్సే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తొందరలోనే తెలిసిద్ది మనకి. మీరెవరు ఫిక్స్ అయిపోమాకండి. రొనాల్డ్ ఠాకూర్ ఉన్న క్రేజ్కి, ఆమె అందానికి ఇంకా మంచి పర్సనే వచ్చే ఛాన్స్ ఉంది. ధనుష్కి ఆల్రెడీ పెళ్ళయింది, డివోర్స్ అయితే అయిపోయింది రజనీకాంత్ గారి కూతురుతో అయితే. మరి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు టాపిక్ పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా పెద్ది మూవీ నుంచి రామ్ చరణ్ లుక్ అయితే జూమ్ చేస్తూ ఒక లుక్ అయితే రిలీజ్ అయింది. మామూలుగా లేదు లుక్ అయితే, బైసెప్స్తో స్టిల్ అలా వదిలాడు, సోషల్ మీడియాని తగలెట్టేశాడు. ఇంకా పెద్ది మూవీ మార్చి 27ని రిలీజ్ అవుతుందని పెద్ది టీం అయితే తేల్చి చెప్తుంది. ఇంకా స్పిరిట్ మూవీ మార్చి 5వ తారీఖు 2027లో రిలీజ్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు మన సందీప్ రెడ్డి వంగ. ఇంకా అదే మంత్లో వారణాసి మూవీ 27న రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువగానే ఉన్నాయి. బట్ రాజమౌళి అప్పటికల్లా ఫినిష్ చేస్తాడా అనేది పెద్ద డౌట్. ఫ్యాన్స్ అయితే ఈ రెండు మూవీస్ కి క్లాష్ అయితే జరగబోతుందని టెన్షన్ అయితే పడుతున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. రాజమౌళి అయితే 2027లోనే దింపిన ఎండింగ్ లో గానీ స్టార్టింగ్ లో గానీ 2028లో అయితే మూవీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా చాలా వరకు జరగలేదు, ఇంకా చాలా బ్యాలెన్స్ అయితే ఉంది. స్పిరిట్ మూవీ ఏంటంటే తొందరగానే తీసే ఛాన్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ప్రైమ్ టైం అయితే చాలా వేస్ట్ చేశాడు ఆల్రెడీ స్పిరిట్ కోసం. అండ్ ప్రభాస్ అన్న కూడా ఓన్లీ స్పిరిట్ మీదే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టబోతున్నాడు. స్పిరిట్ అయిపోయిన తర్వాత ఫౌజీ అయితే స్టార్ట్ అయింది. మరి 5వ తారీఖున 20 రోజులు అటు 20 రోజులు ఇటు స్పిరిట్ డే అంటూ ఒక వార్నింగ్ లా పాస్ చేశాడు. అండ్ పుష్ప మూవీ అయితే జపాన్ లో రిలీజ్ అయింది. మంచి టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. మరి అక్కడ కూడా బాయ్కి అయితే మామూలు క్రేజ్ అయితే లేదు. ఆడియన్స్ బాగానే వెల్కమ్ అయితే చేసుకున్నారు. అండ్ అల్లు అర్జున్ అట్లీ మూవీ అయితే చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఖైదీ 2 కోసం, రోలెక్స్ 2 కోసం, ఎల్సీయూ ఫ్రాంచైజ్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూస్తున్నారు. వీటన్నిటిని పక్కన పెట్టేసి మన లోకేష్ కనకరాజ్ అయితే అల్లు అర్జున్ తో మూవీ తీయటం ఎంతవరకు కరెక్ట్ కాదనే అనుకుంటున్నారు చాలా మంది. సో దీనికి ఎల్సీయూలో ఒక పార్ట్ అల్లు అర్జున్ మూవీ అనేది తెలియాల్సింది. మాక్సిమం ఇది ఎల్సీయూకి దీనికి ఏమాత్రం సంబంధం లేని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. మరి చూడాలి లోకేష్ కనకరాజ్ ఏం చేస్తాడో. ఇంకా 2026లోనే షూటింగ్ స్టార్ట్ అంటున్నారు, కానీ 2027లోనే స్టార్ట్ అయింది మాక్సిమం. ఇంకా సుకుమార్ గారు అయితే పెద్ద మూవీ అయిపోయిన వెంటనే రామ్ చరణ్ గారితో మూవీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. పెద్ద మూవీ అయినా మార్చిలో రిలీజ్ అంటున్నారు. అండ్ ఏప్రిల్లోనే పూజ సెరమనీ అన్ని కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా మినిమం 1.5 yearలో అయితే మూవీ కంప్లీట్ చేసి మన ముందుకైతే పెట్టేసి ఇంకో హీరోతో మూవీ చేసి తర్వాత పుష్పత్రికి అయితే వెళ్ళబోతున్నాడు సుకుమార్ అయితే. ఆల్రెడీ ఫుల్ ప్లానింగ్ తో అయితే ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే మూవీస్ పైన మూవీస్ అయితే తీసుకుంటుంది. మన ఎన్టీఆర్ నీల్ మూవీ, పెద్ద మూవీ, RC-17 ఏంటి, AA-23 చాలా అంటే చాలా బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అనిపించుకుంటుంది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని అయితే పెద్ద రిలీజ్ అయిన వెంటనే ఒక 2-3 నెలల్లోనే ఎమ్మటనే రిలీజ్ చేసే ప్లాన్లు అయితే ఉన్నారు. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. సాంగ్స్ ఒక్కొక్కటి రిలీజ్ అయితే చేస్తారు. పెద్ద హవా అయిపోగానే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ హవా అయితే మొదలు పెడతాబోతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఇంకో మూవీ అయితే తొందరలోనే అనౌన్స్మెంట్ రాబోతుంది. డైరెక్టర్స్ అయితే చాలా మంది రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి, కానీ ఆల్మోస్ట్ ఒక ఇద్దరు అయితే లాక్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరిలో ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి ఫాస్ట్ గా తీయబోతున్నారంట. అండ్ అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ అయితే మళ్ళీ రిపీట్ అవబోతుందని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. 2027లో అయితే 2027 సంక్రాంతికి అయితే వీళ్ళ మూవీ రాబోతున్నట్టు బాగా ట్రెండ్ అయితే చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సింది. అండ్ మన శంకర వరప్రసాద్ గారు మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓచకోత అయితే వస్తుంది. ఇప్పటికే 292 కోట్లు అయితే కలెక్ట్ చేసింది 1 వీక్ గాను. మరి విధ్వంసం ఏంటో అర్థం కావట్లేదు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే ఇంత విధ్వంసం అంటే మామూలు కాదు. ఇంకా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తుంటే ఇంకో రేంజ్ లో అయితే ఉండేది. ఇంకా బ్లాక్ బస్టర్ అయితే సంక్రాంతి విన్నర్ అయితే మన శంకర వరప్రసాద్ గారు. రాజేసాబ్ మూవీ అయితే అయిపోయింది, ఇంకా 250 దాకా కలెక్ట్ చేసింది ఫ్లాప్ టాక్ తో కూడా. గ్రేట్ అనే చెప్పాలి. అండ్ భక్త మహాశయులకు విజ్ఞప్తి, మినిమం టాక్ తెచ్చుకుంది, ఓకేలా రన్ అవుతుంది. అనగనగా ఒక రాజు కూడా బాగానే రన్ అవుతుంది. అండ్ ఇదండి ఈ వారం ఉన్న అప్డేట్స్ అన్ని. మరి అప్డేట్స్ నచ్చినాయా? ఇంకొన్ని అప్డేట్స్ తో మళ్ళీ
కొత్త వీడియోలో కలుద్దాం. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎందుకంటే మనం పెట్టిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా ఉంటాను మరి. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.